రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై స్పందించిన కేఏ పాల్ మాట్లాడుతూ ఈ దాడులకి ముఖ్య కారణం టీడీపీయే అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం ఏమవుతుంది? ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా? మీరు ఎలా గెలిచారో, ఎలా ఈవీఎంలు ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్కు తెలుసు, ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియదు. ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు. నేను చెప్తున్నాను వినండి. అభివృద్ధి బాటలో మనం వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం. 100 అవసరమైతే 1000 కంపెనీలు తీసుకొద్దాం. కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను. ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం. ఎందుకు మనం చేయలేము అభివృద్ధి? ఇలాగ కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా? ఇప్పుడు సుడాన్ కానీ, వెనజువేలా కానీ, జింబాబ్వే కానీ ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా? చైనాలో ఎందుకు 1000 కంపెనీలు ఉన్నాయి? మన దేశం కంటే 8 రెట్ల అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది? 100 దేశాలకు అప్పు ఎందుకు ఇస్తుంది? మీరు ఒక సీనియర్ లీడర్, ఏం బతుకొచ్చింది మీకు? మీ కొడుకు నడుపుతున్నాడా? ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు, 48 గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా నేను కోర్టుకెళ్ళి యూఆర్ ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఆ తర్వాత దేవుడి కోర్టుకి వెళ్తాను. అప్పుడేమవుతుందో తెలుసు. మీరు దేవుడిని నమ్మరు, నేను దేవుణ్ణి నమ్ముతాను. నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు. కనుక మంచి చేద్దాం రండి. గతం నేస్తే మీరు ఒక ఫాదర్ ఫిగర్ గా మోదీ గారికి పాఠం చెప్పవలసిన మీరు, పెద్దలందరినీ కలపవలసిన మీరు, ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు, ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు, మీ పిల్లలు దిగజారిపోయారంటే ఛీ అనిపించుకోకండి. చరిత్రహీనులు కాకండి. ఇంకొక దాడి ఎవరు చేయకూడదని ఆర్డర్ చేయండి. కక్షపూరిత రాజకీయాలు మీకు వద్దని అన్నాడే, మీ వెనకాల ఉన్నాడు కూడానా? కక్షపూరిత రాజకీయాలు ఆపియండి. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. నేను మీకు టీడీపీ కార్యాలయంలో పలువురు పార్టీ శ్రేణులు రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకున్న వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఈరోజు విశాఖమైన దినం. ఆల్మోస్ట్ ఒక లెజెండ్ లాగే జీవితాన్ని సాగించిన పెద్దలు, ఎంతో మందికి ఉపాధి కల్పించిన పెద్దలు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారి వేళ అకాల మరణం చెందడం అనేది బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరి పార్టీ తరఫున, మా తరఫున ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా విషయాలు అతని గురించి చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక 10,000 రూపాయలు అడిగి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే, అరే ఇప్పుడు నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు, నీకేం తెలుసు అంటే, నాకు 10,000 ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి 10,000 తీసుకొని బహుశా నాకు తెలిసి 78 ఈనాడు స్థాపించింది, 74లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామోజీరావు గారు. అది ఒకటే కాదు, ఎన్నో పరిశ్రమలు పెట్టాడు. ఈవేళ రాష్ట్రంలో, ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన స్టూడియోలు కట్టి ఒక రికార్డు సృష్టించారు. దాంట్లో కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. మార్గదర్శి మీకు తెలిసి వేళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్గదర్శి ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా, చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు కూడబెట్టడం అనేది, ఎవరైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు.
ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామోజీరావు సీట్ కట్టారు ఎప్పుడైనా? రామోజీరావు గారి కంపెనీలో సీట్ కట్టిన వాడి డబ్బు మన డబ్బే మనకు రాదు. అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తాడనేది చాలా అపోహ. అతను ప్రభుత్వాన్నో బ్యాంకులనో ఎవరినో వాడుకొని అతనికి కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సంస్థలను పెద్ద చేసుకున్నాడు తప్పితే ఎవరిని మోసం చేయలేదు. కొన్ని పర్సనల్గా జరిగి ఉండొచ్చు. ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఓనర్కి మనకి ఒక పర్సనల్ గొడవలు ఉంటాయి. అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచారు. అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు, ఆ కుటుంబానికి తీరని లోటు. మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని. మరి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణ వార్త ఆంధ్ర ప్రజలను శోక సముద్రంలో ముంచిందనే చెప్పాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్టా సురేష్ అన్నారు. ఈరోజు పత్రికా రంగం భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి సారథిగా ఆంధ్రప్రదేశ్ని పత్రికా రంగంలో అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనదంటూ ఒక ముద్రను వేసుకొని అత్యున్నతమైనటువంటి భారతదేశ పురస్కారాలు కూడా అందుకున్నటువంటి మరి రామోజీరావు గారి మరణ వార్త తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మోకపోయినట్టయింది. మరి ఈ రోజున ఆయన ఒక్క పత్రికా రంగంలోనే కాదు, ఆయన ఏ వ్యాపార రంగంలో అడుగుపెట్టినా దానిలో తిరుగులేని ఆయనదంటూ ఒక ముద్ర వేసుకొని ఏ రంగాన్నైనా అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి, హోటల్స్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అలాగే మరి ఆయన ఎన్నుకున్న ఏ రంగాన్నైనా దానిలో అత్యున్నతమైనటువంటి గౌరవ మర్యాదలు తీసుకున్నటువంటి అందుకున్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ని మరి ప్రపంచ స్థాయిలో మరి పత్రికా రంగంలోనే కానివ్వండి, అలాగే ఈ ఫిల్మ్ స్టూడియోలో కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి, వీటిలన్నింటిలో కూడా మరి ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈ రోజున మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నో ఎనలేని సేవలు, నిజమైనటువంటి వార్తలు అందించడం వల్లే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అత్యున్నతమైనటువంటి మరి శాసనసభ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ దక్కించుకున్నటువంటి దీనిలో మరి ఆయన తరపు నుంచి ఆయన ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. మరి అటువంటి వ్యక్తి మరి భవిష్యత్తులో ఇంకొకరు ఆయన లోటు తీర్చగలరు అని చెప్పేసి అనేది మనం ఊహించలేము. అటువంటి వ్యక్తులు కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలుగుదేశం పార్టీకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా చాలా శోచనీయం. ఆయనకి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా ప్రగాఢ సానుభూతి దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పలువురు పార్టీ శ్రేణులు రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకున్న వ్యక్తి రామోజీరావు అని అన్నారు. రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ, అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన రామోజీరావు పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో
మరి అందరూ కూడా లీడర్స్, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా బాధాతప్త హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు, శ్రద్ధాంజలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు బోడమేశ్వరరావు. ఇప్పుడు పెద్దలు, మనందరికీ మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు. కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో ప్రియా ఫుడ్స్ స్థాపించారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు. అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఉంది, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో, ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ పెట్టారు. అంతవరకు పేపర్ గురించి కానీ, ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి 5 గంటకే కొండల ప్రాంతంలో, మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో, తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. అదేవిధంగా టీవీ పెట్టారు, ఎన్నో టీవీలు వచ్చాయి, ఎన్నో ఛానల్స్ వచ్చాయి. కానీ ఈటీవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ టీవీ ప్రాముఖ్యత కానీ, ఈ దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేసి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఛానల్గా తయారు చేశారు. ఆయన మరణం ఇప్పుడే చెప్పాను, తెలుగు జాతికి, దేశానికి తీరనటువంటి లోటు. నాపై దాడి చేసింది జన సైనికులు కాదు, వర్మ తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో, ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు.
మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు. ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు వాళ్ళంతా, కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన, ఆ కారుని సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నిపూడికి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు, మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళగా కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జనసేన సైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు, అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తా ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని. 2019లో ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు 2023లో 24లో మరి వాళ్ళు ఎన్నికయ్యారు కదా, మరి అప్పుడు జరగలేదా అని అడుగుతా ఉన్నా. ఈవీఎంస్ ఎప్పుడైనా ఒకటే కదా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే ఒకసారి వారికే ఉదహరిస్తూ ఉన్నాం. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదన్నా, ఏదైతే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఈయన ఇస్తాడేమో అని తీసుకున్నారు.
ఇది కాకుండా ఇప్పుడు కీలకమైన బాధ్యత కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. మరి కనబడతా ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా కండిషన్ పెట్టాలి మరి లెక్క ప్రకారంగా. మరి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే గతంలో ఈయన ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా. ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. మరి ఆయన పైన బాధ్యత ఉంది. ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా, వాళ్ళకి నంబర్స్ తగ్గినాయి. సుమారుగా 34 ఎంపీలు నంబర్స్ తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది 18 ఎంపీలు ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి, ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి. ఎవరన్నారండి? అది మనకే తెలియాలండి. ఇప్పుడు దుగ్గిరాజపట్నం పోర్టు ఏమైందండి? రామాయపట్నం పోర్టు తీసుకున్నారు, అది కంప్లీట్ అయిందా? వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు ఇచ్చారా? 50 కోట్లు చెప్పిన ప్రతి జిల్లాకి ఇచ్చారు కదా. 7 జిల్లాలకి 350 కోట్లు, 10 సంవత్సరాలకి 3500 కోట్లు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎన్డీఏ నుంచి అప్పటి నుంచి ఆపేశారు కదా. మరి ఎక్కడ పూర్తయినట్టు? సుమారుగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 2000 కోట్ల పైనే రావాలి వెనకబడిన జిల్లాలకి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ని అప్రూవ్ చేశారా? ఇట్లా చాలా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగలే, ఆస్తులు ఇంకా రాలా, అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలు అయింది, ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో ఇవన్నిటిపైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి, పెట్టి ఇవన్నీ కూడా సాధించాలా. సో వాళ్ళపైన వాళ్ళ భుజస్కంధాలపైన ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు క్లీన్ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించాలి. ఈ కండిషన్స్ పెడితేనే కదా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేది. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు. సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పైన రకరకాల నిందలు వేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనే కదా. జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి మాట్లాడుతూ 24 గంటలు ప్రజాసేవలో ఉంటే మాకు ఫలితాలు రాలేదు, కొంతమంది పార్ట్ టైమర్స్ వచ్చే వాళ్ళు విజయాలు సాధించారు, రేపటి నుంచి మేము కూడా అదే పొందాలా అంటారు. మీరు ఫుల్ టైం చేస్తారో రేపటి నుంచి పార్ట్ టైంలో ఉంటారా? ఒకటన్నా, నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది కష్టపడ్డ వల్లే మాకు ఫలితాలు రాలేదు, ఇక నుంచి మేము కూడా సరే పార్ట్ టైమర్గానే ఉంటాము. అది ఆయన ఒపీనియన్. సరే అండి, ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా, ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు, సాయంత్రం ఢిల్లీలో ఉంటే, మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్